ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మురళీకృష్ణ వీడియో. ఈరోజు నేను మీకు ఆడియో ఎఫెక్ట్స్ గురించి అయితే తెలియజేస్తాను. ఇప్పుడు మనం ప్రీమియర్ ప్రోలోకి వెళ్దాం. క్లాస్ 7 క్లిక్ చేశాను. కొన్ని మనకు కావాల్సిన వీడియోస్ అవి తెచ్చుకోవాలి. సంబంధించి ఆడియో ఎఫెక్ట్స్ చూడండి, సైడ్ రైట్ ఇక్కడ ఆడియో ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఇవన్నీ ఆడియో ఎఫెక్ట్స్ అన్నమాట. ఇందులో ఉంటాయి. ఇది మన వీడియోని ఇందులో డ్రాగ్ చేస్తాను చూడండి. వీడియోని అయితే ఇందులోకి డ్రాగ్ చేసాను, ప్లే చేస్తాను చూడండి ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మురళీకృష్ణ వీడియోస్. వీడియో ప్లే అవుతున్నది. ఇక్కడైతే సౌండ్ ఉంది, ఇక్కడైతే గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ లో కూడా సైడ్ మనకి నాయిస్ చూపిస్తుంది చూడండి. ఇది నాయిస్ అన్నమాట, బ్యాక్గ్రౌండ్ లో ఉండే నాయిస్. అది దాన్ని తీసేయాలి. మనం తీసేయాలంటే ఏం ఎఫెక్ట్ వాడాలనేది మీకు తెలియజేస్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డీనాయిస్ అని టైప్ చేయండి. ఇక్కడ డీనాయిస్ అని మనం టైప్ చేస్తే కింద చూడండి డీనాయిస్ అని ఉంది కదా, ఈ ఎఫెక్ట్ ని అయితే వాడుకోవచ్చు. చూడండి ఇక్కడ ఎఫెక్ట్ ని అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత ఎఫెక్ట్ కంట్రోల్స్ లోకి వెళ్ళండి. ఇలా వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ డీనాయిస్ అని ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఏదైతే అప్లై చేసామో అదే ఇక్కడ ఎంటర్ అయింది అనమాట. ఒకవేళ మనకి అక్కర్లేదు అనుకోండి, ఇలా క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి క్లియర్ చేశారు అనుకోండి, వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఇందులో అదే ఎఫెక్ట్ లేదు, మళ్ళీ తీసుకొచ్చి ఇలా చేసా చూడండి, మళ్ళీ డీనా సైడ్ అయింది. మనకి ఏదైనా ఎఫెక్ట్ కావాలని అంటే ప్లే చేసుకోవచ్చు, అక్కర్లేదని అంటే ఇక్కడికి వెళ్ళి క్లియర్ లేకపోతే డిలీట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది అనమాట. ఈ డీనాయిస్ చేశాను కదా, ఎడిట్ లోకి వెళ్ళండి. ఇందులో కస్టమ్ సెటప్ అని చూసారా, ఎడిట్ లోకి వెళ్ళండి. ఇలా ఎడిట్ లోకి వెళ్ళాక డిఫాల్ట్ గా ఉన్నది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, సెట్ చేసుకుంటాం. హెవీ నాయిస్ రిడక్షన్, లైట్ నాయిస్ రిడక్షన్ అని రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు మొదట లైట్ నాయిస్ రిడక్షన్ ఆన్ చేసి దాన్ని ఎంటర్ చేశా. ఒకసారి చూడండి మరలా. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మురళీకృష్ణ వీడియోస్. ఇందాక మీద కొంచెం తగ్గింది కానీ ఇంకా నాయిస్ ఉంది. అప్పుడు ఏం చేయాలి, అలా ఎడిట్ లోకి వెళ్ళి లైట్ నాయిస్ పెట్టాం కదా, హెవీ నాయిస్ క్లిక్ చేయండి. చూడండి తగ్గిందా లేదా. ఫ్రెండ్స్, ఈ ఆడియో ఎఫెక్ట్స్ ని ఎలా ఉపయోగించాలనే దాని విషయం అదే. అలాగే మనం ఏం చేస్తామనంటే బ్యాక్గ్రౌండ్ లో ఉండే విండ్ నాయిస్ కానీ లేకపోతే ఫ్యాన్ సంబంధించిన నాయిస్ కానీ వీటిని అయితే మనం తీసేయచ్చు అనమాట, ఈ డీనాయిస్ ఎఫెక్ట్ ను వాడి. సరే, మరి ఇప్పుడు వాయిస్ ఉంది కదా, ఈ వాయిస్ మనం ఇక్కడ నుంచి వేసుకుని దీన్ని ఇక్కడ నాయిస్ తీసాం. సరే, ఈ 2025 మోడల్లో ఇంకో పద్ధతిలో కూడా మనం చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఇలా క్లిక్ చేయండి, ఆడియో అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇలాగ ఒక ప్యానల్ లాగా వస్తుంది అనమాట. వచ్చినప్పుడు మనం ఇక్కడ డైలాగ్ అని ఉంది చూసారు, దాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ వీడియోలో ఉండే సౌండ్ మనం ఇంకా పెరగాలి అన్నప్పుడు గ్రీన్ హ్యాండ్స్ అని ఉంది చూసారు, దీన్ని ఇలా క్లిక్ చేయండి. చూడండి, అది పెరుగుతుంది, ఎన్హాన్స్ అవుతుంది అనమాట. వాయిస్ ఎన్హాన్స్ అయింది. ఒకసారి ఎన్హాన్స్ అయిన తర్వాత ఎలా ఉందనేది చూద్దాం. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మురళీకృష్ణ వీడియోస్. ఇందాకడికి ఇప్పటికి మారింది కదా. ఇక్కడ ఎన్హాన్స్ అని చూసారు, దీన్ని పెంచుకోవచ్చు కావాలితే. ఇలాగా ఎలా పెంచుకోండి. ఓకే, చూడండి. ఇప్పుడు నేను మళ్ళీ ప్లే చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మురళీకృష్ణ వీడియోస్. ఈ విధంగా పెంచుకోవచ్చు. అలాగే ఇక్కడ లౌడ్నెస్ అని చూసారా, దీన్ని ఆటో మ్యాచ్ నొక్కండి. ఇలా ఇక్కడ ఒకసారి ప్లే చేస్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మురళీకృష్ణ వీడియోస్. ఈరోజు మనని ఆడియో ఎఫెక్ట్స్ గురించి అయితే తెలుసుకుందాం. చూడండి, వాయిస్ చేంజ్ అయింది కదా. అలాగే ఏంటంటే మనం ఇక్కడ ఈ యొక్క ఇందులో ఎన్హాన్స్ చేసుకోవచ్చు, అలాగే ఆటో మ్యాచ్ చేసుకోవచ్చు. అలాగే చూడండి, ఈ రెడ్యూస్ నాయిస్ అని ఉంది కదా, దీన్ని ఇలా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసి పెంచండి. ఇలా ఒకసారి చూడండి మళ్ళీ ఎలా ఉంది. మీరు చూస్తున్నారు మురళీకృష్ణ వీడియోస్. ఈరోజు చూడండి, ఇంకా బాగా తగ్గిపోయింది నాయిస్. డీహమ్ అని ఉంది కదా, చూడండి. ఇది క్లిక్ చేశాను, ప్లే చేస్తాను చూడండి. మీరు చూస్తున్నారు
మురళీకృష్ణ వీడియోస్. ఆడియో వాయిస్ మారింది చూసారా, అది తీసేసాను, నాకు అవసరం లేదు. అలాగే క్లారిటీ అని ఉంది ఇక్కడ, దీన్ని క్లిక్ చేసి దీన్ని ఇలా పెంచాను చూడండి. ఇప్పుడు దీన్ని ఒకసారి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మురళీకృష్ణ వీడియోస్. చూసారు కదా, క్లారిటీ అనేది నొక్కి దీన్ని కొంచెం పెంచాను. పెంచితే ఏమైంది, వాయిస్ పెరిగింది. ఈరోజు మనము ఆడియో ఎఫెక్ట్స్ గురించి అయితే ఇక్కడ మన మీటర్ లో కూడా చూడొచ్చు. ఇందాక ఇక్కడ దాకా ఉండేది ఇలా పై దాకా వస్తుంది, అంటే వాయిస్ కూడా పెరిగింది. అంటే మనం ఓన్లీ ఎఫెక్ట్ లోనే కాకుండా చూడండి, సైడ్ ఆడియో అని ఉంది కదా, ఇది 2025 వెర్షన్ లో నేను చెప్తా ఉన్నాను. దీన్ని క్లిక్ చేసి అయితే మనం వాయిస్ ని మనకు కావాల్సినట్లుగా మార్చుకోవచ్చు అనమాట. అలాగే పర్సెట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇలాగా క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అని ఉంది. అలాగే ఇంకా ఇందులో బ్రాడ్కాస్ట్ వాయిస్ అని క్లిక్ చేసాను. ఒకసారి ప్లే చేసి చూద్దాం ఎలా ఉంటుంది. కృష్ణ వీడియోస్. ఈరోజు మనము ఆడియో ఎఫెక్ట్స్ గురించి అయితే తెలుసుకుందాం. చూడండి వాయిస్ ఎలా చేంజ్ అయిందో. ఓల్డ్ రేడియో వాయిస్ కావాలనుకోండి, దాన్ని క్లిక్ చేస్తాను. చూడండి అది ఎలా ఉంది. ఈరోజు మనము ఆడియో ఎఫెక్ట్స్ గురించి అయితే తెలుసుకుందాం. చూడండి ఇలాగనమాట. మనకి ఏది బాగుందో మన యొక్క వాయిస్ కి దాన్ని సెట్ చేసుకొని అలా చేసుకుంటే సరిపోద్ది. అలాగే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఉంది కదా, ఇక్కడ అమౌంట్ అని ఉంది కదా, దీన్ని కొంచెం పెంచాను. ఎలా ఉంటుందో చూడండి. ఈరోజు మనము ఆడియో ఎఫెక్ట్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఒకవేళ ఇలా పెంచారు కదా, దీన్ని ఎలా ఉండేదో అలా ఉండాలనుకోండి, ఇక్కడ పెట్టి ఇలా దీని మీద డబుల్ క్లిక్ చేయండి. ఎలా ఉండేదో అలా వచ్చేస్తుంది. ఇక్కడ పెట్టి క్లిక్ చేస్తే ఎలా ఉండేదో అలా వచ్చేస్తుంది. రీవర్బ్ అని ఉంది కదా, దీన్ని ఆన్ చేసా. చూడండి, ఇప్పుడు లార్జ్ రిఫ్లెక్టివ్ రూమ్ అని ఉంది. నేను ఆడిటోరియం అని పెడుతున్నాను, చూడండి ఎలా ఉంటుందో వాయిస్. ఈరోజు మనము ఆడియో ఎఫెక్ట్స్ గురించి అయితే తెలుసుకుందాం. చూసారా, ఆడిటోరియం లో ఉండే సౌండ్ లాగా వస్తుంది. అవుట్ సైడ్ ద క్లబ్ ఉంది, దాన్ని పెట్టాను. ఒకసారి ఎలా ఉంటుంది చూడు. మనము ఆడియో ఎఫెక్ట్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఇలా ఏంటంటే మనకు కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు అనమాట వాయిస్ ని. నేను ఏదైతే ఉందో అదే ఉంచేస్తాను. లార్జ్ రూమ్ అని ఉంది, దాన్నే ఉంచేస్తాను. కాబట్టి ఇందులో పెంచుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, క్లిప్ వాల్యూమ్, ఇక్కడ కూడా వాల్యూమ్ పెంచుకోవచ్చు. చూడండి ఇలా పెంచాను. ఇప్పుడు ఈరోజు మనము ఆడియో ఎఫెక్ట్స్ గురించి అయితే తెలుసుకుందాం. చూడండి, ఇలాగా మ్యూట్ అని అంటే ఆగిపోద్ది సౌండ్. దీన్ని ఆన్ చేసాను, చూడండి ఇప్పుడు సౌండ్ ప్లే చేస్తే రాదనమాట. ఈ విధంగా ఈ పైన కనపడే వర్క్ స్పేస్ అని చూసారో, ఇందులోకి వెళ్ళి ఆడియో క్లిక్ చేసి మనకు కావాల్సినట్లుగా ఎఫెక్ట్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. వాయిస్ రేజ్ అవుతుంది, స్లో అవుతుంది, కావాల్సిన విధంగా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, దాన్ని మార్చుకోవచ్చు. సరే, ఇదంతా చేసాం. మనకి ఇవన్నీ వద్దు అనుకోండి, క్లియర్ ఆడియో టైప్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసాను. మొత్తం వెళ్ళిపోద్ది, ఏ ఎఫెక్ట్ ఉండదు. చూడండి, ఇప్పుడు ప్లే చేస్తాను నార్మల్ గా. మనము ఆడియో ఎఫెక్ట్స్ గురించి అయితే తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆడియో ఎఫెక్ట్స్ ని ఎలా ఉపయోగించాలని చూసారు కదా. ఈ విధంగా మీకు అర్థమైందని అనుకుంటా. ఇప్పుడు నార్మల్ గా మన దాంట్లోకి వచ్చేస్తాను. అదేంటి మురళి. ఇంకా కొన్ని ఎఫెక్ట్స్ అయితే వాడుకోవచ్చు. మనకి ఇక్కడ చూడండి, ఇందులో వాల్యూమ్ అని చూసారా, వాల్యూమ్ అని కింద లెవెల్ అని చూసారా, దీన్ని ఇలా క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మన యొక్క క్లిప్ కి వాల్యూమ్ పెంచుకోవచ్చు. చూడండి, నేను పెంచాను. ఇప్పుడు చూడండి వాయిస్. మీరు చూస్తున్నారు మురళీకృష్ణ వీడియోస్. మనము ఆడియో ఎఫెక్ట్స్ గురించి అయితే తెలుసుకుందాం. చూసారు కదా, ఇంకా కొంచెం పెంచుతాను. మురళీకృష్ణ వీడియోస్. చూసారు కదా, ఇక్కడ కూడా పెంచుకోవచ్చు మనం. నేను ఇంకా పెంచి ఫుల్ పెట్టేశాను. ఒకసారి చూడండి ఏనండి మళ్ళీ. మనము ఆడియో ఎఫెక్ట్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ బాగా పైకి వెళ్ళిపోతుంది చూసారా, ఆ రెడ్ ఏదైతే కనపడతా ఉందో అక్కడ దాకా మనకి వాయిస్ అంతా ఇదిగా అనిపించదు అనమాట. అందుకని దాన్ని తగ్గించుకోవాలంటే చూడండి, దీన్ని వేస్తా ఉన్నానంటే ఇప్పుడు హార్డ్ లిమిటర్ అని ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసి డిఫాల్ట్ గా ఉంది కదా, ఇక్కడ లిమిట్ -3 డెసిబెల్స్ అని దీన్ని క్లిక్ చేయండి ఇలా. ఓకే, ఎందుకంటే ఇక్కడ రెడ్ లోకి వెళ్ళిపోతా ఉంది కదా, తగ్గించుకోవడానికి అది క్లిక్ చేస్తే మనకి తగ్గుతుంది అనమాట. చూడండి, ఈరోజు కొంచెం తగ్గింది కదా, ఇందా పైదాకా వెళ్ళిపోయింది. తెలుసుకుందాం. మించనివ్వకుండా
కంట్రోల్ చేస్తుంది అనమాట. లేదు ఇంకా ఎక్కువగా ఉన్నట్టు మనకు అనిపించింది అనుకోండి, దాన్ని క్లిక్ చేసి 6 డెసిబుల్స్ పెట్టుకోండి మైనస్. ఇప్పుడు క్లిక్ చేయండి. అంటే అందులో ఉండే హై వాయిస్ ఏదైతే ఉందో దాన్ని తగ్గిస్తుంది అనమాట. ఈరోజు మనము ఆడియో ఎఫెక్ట్స్ గురించి అయితే తెలుసుకుందాం. అలాగే ఇంకొక ఎఫెక్ట్ ఉంది, మల్టీ బాండ్ కంప్రెసర్ అని. ఒకసారి అది చూడండి, మల్టీ బ్యాండ్ కంప్రెసర్ చూడండి, ఇలా టైప్ చేయండి, ఇక్కడ వస్తుంది మల్టీ బ్యాండ్ కంప్రెసర్. నేను తీసుకొచ్చి దీనికి వేయండి, ఇలా చూడండి ఇక్కడ యాడ్ అయ్యింది. మళ్ళీ దాంట్లో ఎడిట్లోకి వెళ్ళండి. ఇందులో మనకు కావాల్సింది పెట్టుకోవచ్చు అనమాట. అంటే మన వాయిస్ కొంచెం వినసొంపుగా ఉండాలి అని అంటే ఏదో ఏ విధంగా ఉంటుందో దాన్ని ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. నేను బ్రాడ్కాస్ట్ అని పెట్టాను, ఎలా ఉంటుందో చూడండి ఒకసారి వాయిస్. మురళీకృష్ణ వీడియోస్. ఈరోజు మనము ఆడియో ఎఫెక్ట్స్ గురించి అయితే తెలుసుకుందాం. చూసారా, బ్రాడ్కాస్ట్ అని పెడితే వాయిస్ సౌండ్ ఎలా ఉందో. క్లాసికల్ మాస్టర్ అని పెడతాం, చూడండి ఇప్పుడు ఎలా ఉంటుందో. మురళీకృష్ణ వీడియోస్. ఈరోజు మనము ఆడియో ఎఫెక్ట్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఇలాగా చూసుకోండి, వాయిస్ మన వీడియో అవుట్పుట్ లో నాయిస్ లేకుండా అవుట్పుట్ సౌండ్ ఏ విధంగా బాగుందో అనేది సెలెక్ట్ చేసుకొని దాన్ని అయితే ఉపయోగించుకోవచ్చు. క్లాసికల్ మాస్టర్ నాకైతే బాగుంది, దాన్ని ఉంచుతున్నాను. ఈ విధంగా అది వాయిస్ బాగా పెరగడంతో ఇక్కడ నాయిస్ కూడా వచ్చింది అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం, క్లాసికల్ మాస్టర్ డిఫాల్ట్ లో ఉంచేస్తాను, ఎందుకనంటే కొంచెం నాయిస్ కనపడుతుంది కాబట్టి నాకు అవసరం లేదు, ఇది నేను తీసేస్తున్నాను. సరే, ఈ విధంగా అయితే మనం ఆడియో ఎఫెక్ట్స్ అయితే ఉపయోగించి వాడుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.